వెల్కమ్ టు ఫైడే మీడియా. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అక్కడ ఏంటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యకి రాజ్భవన్ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి ప్రభుశంకర్ ఒక నోటీస్ అయితే జారీ చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద, అంటే అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం ముఖ్యమంత్రిని విచారించడానికి ఆయన నోటీస్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్ గహ్లోత్ ఏంటంటే ఈయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇదంతా భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పి సిద్ధరామయ్య గారు ప్రకటించడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల్లో కనుక మనం వెళితే, గతంలో 2014 సంవత్సరంలో ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కొంత భూములు సేకరించడం అయితే జరిగింది. ఆ భూములు సేకరించినప్పుడు ఈ సిద్ధరామయ్య వైఫ్ అయినటువంటి పార్వతమ్మ గారికి సంబంధించిన భూములు కొంత ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. సిద్ధరామయ్య గారి భార్య అయినటువంటి పార్వతమ్మ గారు ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో ముడాను విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. నా దగ్గర సేకరించిన భూములకి ప్రతిఫలంగా వేరే భూములు కేటాయించాలని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీని మీద సిద్ధరామయ్య గారు ఏం మాట్లాడుతున్నారంటే, 2014లో ఆవిడ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వమే దీని మీద నిర్ణయం తీసుకుని ఆవిడకి భూములు కేటాయించింది. అంతేగాని దాంట్లో మా ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని కనుక మనం లోతుగా పరిశీలిస్తే ఏంటంటే, ఆ పార్వతమ్మ గారి దగ్గర సేకరించిన భూములకి ప్రతిగా ఏంటంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి భూముల్ని ఆవిడకి మళ్ళీ కేటాయించారనేది ఇప్పుడు సిద్ధరామయ్య గారి మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈ వ్యవహారం మీద సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ జార్ఖండ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ ప్రభుత్వాలని అనిశ్చితికి గురి చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వీళ్ళని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా బీజేపీని విమర్శించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో చూద్దాం, మరి ముఖ్యమంత్రిని విచారిస్తారా లేదా అనేది మనం చూడాలి. గతంలో కూడా ఈ అవినీతి నిరోధక శాఖకు సంబంధించి 17A సెక్షన్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు సుప్రీంకోర్టులో ప్రస్తుతం నడుస్తుంది. మరి రాబోయే రోజుల్లో చూద్దాం, ఈ సిద్ధరామయ్య గారిని విచారిస్తారా, మరి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి. దీని మీద సిద్ధరామయ్య గారు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది జస్ట్ ఈ గవర్నర్ నుంచి ఇచ్చిన నోటీస్కే నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మా ప్రభుత్వం సవ్యంగా నడుస్తుందని చెప్పి ఒక ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.